వెనకాల ఎవరో వచ్చి ఇక్కడ చేయి వేయడం 100% నెగిటివ్ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి. ఏం పెద్దమాడా వచ్చేరా శబ్దం వస్తుంది. ఏ కెమెరా ఆన్ చేసుకో కెమెరామ్యాన్. ఏ నువ్వు కెమెరా ఇక్కడే పడుకున్నావా? లై లై. హలో చేస్తా. కెమెరా పడుకున్నా అలాగే పడుకున్నావా బ్రో? ఆ వైపు నుంచి శబ్దం వచ్చింది విన్నావా? ఈ పక్క ఇంకనా? ఈ పక్క నుంచి శబ్దం వచ్చింది. లేపరా బయట ఉన్నాడే లేరా రే. గైస్ మనం కాఫీ తాగేసి పడుకున్నాం కానీ ఈ వైపు నుంచి శబ్దం వచ్చింది. అక్కడ ఒక ఇల్లు ఉంది కదా, సో ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి ఆ వైపు నుంచి శబ్దం అయితే వచ్చింది. టైం గైస్ మనం అయితే డిన్నర్ కూడా తయారు చేయలేదు. 11:30 అవుతా ఉంది చూడండి. 11:30 అవుతా ఉంది. ఇప్పటి వరకు మనము డిన్నర్ కూడా చేయలేదు గైస్. సో ఆ వైపు నుంచి ఒక శబ్దం అయితే వచ్చింది. అది ఏమో ఐ డోంట్ నో గైస్. అతను కూడా పడుకున్నాడు. చూడండి అందరూ కలిసి కట్టుగా ఉన్నారు. అందరూ ఒకరి నుంచి ఒకరు దూరం వెళ్ళడానికి భయపడుతున్నారు గైస్. పోయి చూసుకుని వస్తాం మేము. వద్దామా? అక్కడ ఒకడైతే అప్పుడు పడుకున్నారు. సో మీకు చూపించాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు లేయలేదు. సో ఎవరైనా ఇక్కడ ఉండండి, మనం వెళ్ళి అక్కడ చూసొద్దాం. అంటే ఇప్పుడు మనం అయితే అక్కడ వెళ్ళి చూడకపోతే ఇక్కడ నైట్ మొత్తం మనం సర్వే చేయాలి. ఇక్కడ నుంచి ఈ సమయంలో వెళ్ళి కూడా అయ్యదు. సో ఫైర్ ఉంది మనకు ఇక్కడే, కాస్త సేఫ్టీగా ఉన్నట్టే. ఇక్కడ నుంచి మనం బయటకి వెళ్ళలేము, ఇక్కడే ఉండాలి మార్నింగ్ వరకు. సో ఇక్కడ ఒకడు ఆల్రెడీ పడుకున్నాడు. ఎవడైనా ఇక్కడ ఉండండి, మనం వెళ్ళి అక్కడ చూసుకొని వద్దాం గైస్. ఎంతైనా మనం జాగ్రత్తగా ఉండాలి కదా నైట్ టైం ఇక్కడ ఉంటే. సో అది మన మీద అటాక్ చేస్తే మనం పడుకున్నప్పుడు. పదండి గైస్ వెళ్ళి చూసొద్దాం. ఫైర్ ఆరిపోతుంది. సో ఇది ఎక్కువగా ఉండాలి. జాకెట్ తెచ్చేయండి. చలేస్తుంది, ఎక్కువ ఉంది చలి మాత్రం. మన సేఫ్టీ కదా, మనం ముందు జాగ్రత్తగా ఉండాలి ఇలా బయటకు వచ్చినప్పుడు. మీరు జస్ట్ వీడియోలో చూస్తున్నారు కానీ అదే అంటారు కదా, చూస్తే వేరు వచ్చి చేస్తే వేరు అని. ఇద్దరైతే ఇక్కడ ఉంటారు వీళ్ళు. మన ముగ్గురు అండ్ కెమెరామ్యాన్. కెమెరా ఒక పనిచి కెమెరా నువ్వు పట్టుకొని వాడిని ఈ పైపించాయి. అతను మనం ఉన్నాం గైస్. జొరకిని వేసుకున్నాను. చలి మాత్రం ఇప్పుడు కంట్రోల్ అయింది. ఇక్కడ మనం వీళ్ళని వేసుకుని గిఫ్ట్ వేసేయండి, మొత్తం క్లియర్ చేసి లోపల ఒక టార్చ్ చేసి పెట్టుకోండి. మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలియాలి కదా. లొకేషన్ కూడా మనకు తెలీదు కదా, ఎక్కడైనా వేరే ప్లేస్లో వెళ్ళిపోవచ్చు. సో మనకు లొకేషన్ తెలియడం కోసం ఒక టార్చ్ చేసుకుంటే బాగా కనబడుతుంది. అండ్ ఈ టార్చ్ అయితే మనం ఆపేద్దాము, అంటే ఇంకా ఎక్కువ చేద్దాము. అట్లా తీసుకొని ఎంతైనా సేఫ్టీకి మనం టార్చ్ అయితే ఆపేద్దాము. రండి కెమెరామెన్, ఇట్లే పోదాం. ఆగిపోదామా? అట్లే పోదాం పదా. అండ్ చూడండి టెంట్ అక్కడ ఉంది, కనబడుతుంది కదా. లోపల టార్చ్ అయితే పెట్టాం మనం. సో ఇక్కడ నుంచి ఈజీగా కనబడుతుంది. పదండి వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడి నుంచే శబ్దం వచ్చింది, ఇక్కడ శబ్దం వచ్చింది. సో ఆ టార్చ్, ఆ లేజర్ లైట్ని చుట్టూ కొట్టు.
వీడేనా అక్కడే ఇక్కడ నుంచి వచ్చిన శబ్దం. ఇదేమో ఇల్లు పాత అదే ఇల్లు నా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి నేను చెప్పాను. ఆ ఇల్లు ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ అక్కడ కొట్టు ఏమ్మా, అక్కడ కొట్టు, అక్కడ అక్కడ చూపి. ఏ వచ్చి వచ్చి డేంజర్ గా ఉంది. ఏముంది అక్కడ? ఏం వద్దు. ఏం రాదు కనిపించినాడు. ఏమో భయం అవుతా ఉంది. టెంట్ చూడండి అలా బాగా కనబడతా ఉంది. ఆ టార్చ్ పెట్టడం వల్ల మాట్లాడుకుందాం. నాకైతే భయం టార్చ్ భయం కదా తగ్గుద్ది. ఏం రాదు నాకైతే ముందామా వెళ్ళిపోదాం రా ఇక్కడ నుంచి బ్రో. భయంగా ఉంది మామ. ఎంత డేంజరస్ గా ఉంది మామ. శబ్దం వచ్చింది కానీ అంత డేంజర్ ఏం రాదు. ఇక నిజంగా వైట్ కలర్ లో ఆ చెట్టు పక్కన ఉందిరా. నిజంగా నువ్వు అప్పుడే చెప్పిన శబ్దాలేమో మామ ఇంకా డేంజరస్ గా ఉన్నాయి శబ్దాలు. నేను ఉండే ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. క్యాంపింగ్ గింపింగ్ పక్కన పెట్టేసి వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి. పొద్దున్నే కావాలంటే తీసుకుందాం. నేను ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి రా. ఏం చేద్దాం రా ఇక్కడ. సో మనకు అది నైట్ టైం వచ్చి ఏమైనా అటాక్ గిటాక్ చేస్తే చెప్పలేం రా. వెళ్ళిపోదాం పద. ఇప్పుడు డేంజర్ గా ఉందిరా మామ. క్యాంపింగ్ పక్కన పెట్టేసి సో వెళ్ళిపోదాం పదండి రా. ఈ క్యాంపింగ్ ఈ వీడియోని ఇక్కడ ఆపేద్దాం. 12 అవుతా ఉంది. ఈ సమయంలో మనకు అక్కడ శబ్దం రావడం, అక్కడ వెళ్తే మనకు అది కనబడటం చాలా భయంగా ఉంది. చాలా కూర్చొని కొంచెంసేపు లాకేసుకుందాము. ఇప్పుడే మనం డిన్నర్ కూడా చేయలేదు. ఇప్పుడే ఇలాంటి శబ్దాలు 12 అవుతా ఉంది గైస్. ఈ సమయంలో అలా కావడం అండ్ ఇంకా 12 అంటే ఇంకా అర్ధరాత్రి అయినట్టే. ఇంకా హాఫ్ నైట్ అయితే మనం ఇక్కడ ఉండాలి. కానీ ఏమైనా జరిగితే గైస్ ఏమయ్యేది. అండ్ ఇక్కడ ఉన్నాం మనం 6 మంది ఉన్నాం. అయినా ఇది చాలా డేంజరస్ ప్లేస్ అని మీకు ముందుతోనే చెప్తున్నాను. కాఫీ తాగేసి పడుకున్నప్పుడు ఉన్నట్టుండి ఒక విపరీతమైన ఒక వెరైటీ సౌండ్ అయితే వినబడింది ఆ వైపు. మనం వెళ్ళి చూసినాక సో మీరు కూడా చూశారు బ్రో. ఏం రాదు అది ఏమో నాకైతే చూస్తా ఉంటే కళ్ళకే తెల్లగా కనిపిస్తా ఉంది. నాకైతే అర్థం కాలేదు అది ఏమో. అది నిజంగా అది నెగిటివ్ ఎనర్జీ లాగే ఉంది కదా అది. సరే కొంచెం లోపల కూర్చుందాం. ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఏమైందో ఖచ్చితం భరోసా అదే లైట్ గిట్లు ఆఫ్ చేసి హాఫ్ అన్ అవర్ లోపల లైట్ ఆఫ్ చేసేస్తే మళ్ళా ఇప్పటికే అర్థం నైట్ కూడా కాలేదు. హాఫ్ నైట్ కూడా కాలేదు. ఇంకా 12 అవుతా ఉంది. ఇంకా గంట 2 గంటలు 3 గంటలు ఇంకా టైం ఉంది. మినిమం అంటే ఒక 5 అవర్స్ ఇప్పుడు డేంజరస్ గా గడపాలి మనం. ఓకే ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం. ఏం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ లోపల కూర్చుందాము. ఏదైనా మళ్ళా అట్లా వస్తే వెళ్ళిపోదాము. జస్ట్ వినింటే తట్టుకోగలం కానీ కళ్ళతో చూసాక ఏం చేద్దాం. ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ అన్ అవర్ లోపల కూర్చుంటే అందరూ వెళ్ళలేం కూడా గైస్. ఇలాంటి ప్లేస్ లో ఇరుక్కున్నాం మనం చెప్పాలంటే. వాడి చూడండి భయపడి లోపలికి వెళ్ళి ఎలా కూర్చునిస్తున్నాడు. సో వీడు చాలా అయితే చాలా భయపడతాడు చూడండి గైస్. వచ్చేది కెమెరామెన్ నువ్వు కూడా లోపల వచ్చాయి. ఏమ్రా ఏంటి ఇది? ఏడుస్తున్నాడు. అందరూ ఈ టెంట్ లో వచ్చేసారు చూడండి. అందరూ కాస్త జాగా కూడా లేదు ఇందులో. అతుక్కుపోయినాం అందరూ చూడండి. ఇతను లేచాడు ఇప్పటి వరకు. చలిలో అయితే చెమట పడుకుని ఇప్పుడు వీడికి ఆకలి పడింది. ఇప్పటికే తినలేదు గమ్మునుండ్రా రే. చెప్తున్నమాట కాఫీ ఉందంట. కాఫీ ఉంది కానీ మనం ఇక్కడ ఇంతవరకు డిన్నర్ కాదు కదా ఏమి చేయలేదు. వీడేమంటే పడుకున్నాడు కదా చేసి పెట్టుకుంటాడని. నీకేం తెలీదా? ఏం తెలియదు పాపం. చేసి తినేసి నాకు పెట్టుకుంటాడని చెప్పొద్దు వీడికి. వీడి బాధ ఏడ్చేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు? నేను పనుకొని వస్తాను. కావాలంటే మీరు ఏమన్నా చేసుకుందా. ఎల్రా ఏం రాయండి నీకే వీనికి డిన్నర్ చేసి ఏం రా రే ఇట్లా ఉన్నాడు రీ. నెక్స్ట్ టైం వీడికి పిలుచుకొని రాకూడదు రీ.
ఇంట్లో పెట్టేసి రాండ్రా వీడికి. సరే అట్లే చేద్దామే, కానీ ఇప్పుడు పాపం ఇప్పుడే లేచినాడు మా వాడు, తినేకి చేద్దాం పదండా. ఎవడు దూరంగా వెళ్ళకండి, అందరూ కలిసి ఉందాం. ఓకే, అందరూ కలిసి ఉందాము. నేను లోపల ఉండిపోతాను రా, నేను వచ్చేది రండి రండి వెళ్దాం రండి. జాగ్రత్తగా ఉండండి. అక్కడ చేసుకొని అయితే మనం వస్తాం, కానీ ఇక్కడ చాలా రిస్క్ చేసుకొని ఇక్కడ వచ్చాం. మనం లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్లో వస్తున్నాం గైస్. ఇంతకు ముందు కూడా వెళ్ళినాం, కానీ ఇంత హాంటెడ్ మనం ఎక్కడ చూడలేదు. రండి, కుకింగ్కి రెడీ చేయండి. ఏమైనా తినేసి మనం గైస్ ఏమైనా డిన్నర్ చేసుకొని పడుకుందాం. టైం చూడండి, 1:32 అవుతుంది నైట్లో. ఇప్పుడు మనం అయితే చేస్తున్నాం డిన్నర్. ఇప్పుడు మ్యాగీని ఇప్పుడు కుక్ చేసాం. ఇప్పుడు కూడా చూడండి, వీళ్ళ మొహాలను చూడండి, మొత్తం అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ జరిగిన పని చూసి ఆ వాయిస్ విని అక్కడ వెళ్ళి చూసి మనము అందరూ డల్ అయిపోయినారు. అండ్ ఇక్కడ డిన్నర్ చేసి పడుకుందాం. ఓకే, ధైర్యంగా ఉండండి. వెయ్యి అందరికి వేసి. ఏమైంది, ఎక్కిళ్ళు వచ్చేసినాయి మనోడికి. వాటర్ అక్కడే ఉంది. ఇలాంటి ప్లేస్లో నిజంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది, అదిరిపోతుంది. సో మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో అలా వెళ్ళి క్యాంపింగ్ ఏమైనా చేసింటే, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీతో జరిగింటే కామెంట్ చేయండి, చూద్దాం. మనోడి ఎక్కిళ్ళు ఎక్కువ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా అయితే కుక్ చేసినారు ఇక్కడ. చూపించు, అదిరింది కదా. ఊరికా ఏసీ. ఒకడైతే తినలేదు గైస్. భయంతో అతను వెళ్ళి కెమెరా పట్టుకున్నాడు కదా, అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అతను వెళ్ళి పడుకున్నాడు భయంతో. సో వెళ్ళిపోతాను రా అని వాడు బ్యాక్ సైడ్ అయితే చాలా చెప్పాడు. కెమెరా వదిలేసి వెళ్ళి పడుకున్నాడు. అండ్ వేరే వాడైతే కెమెరాని షూట్ చేస్తున్నాడు. అండ్ ఇంతే చూద్దాం గైస్. ఇది 2 గంటలు అవుతా ఉంది. ఇప్పుడైతే మనం డిన్నర్ చేస్తున్నాం ఈ సమయంలో. ఓకే గైస్, ఇక్కడ ఉంది ఫైర్ అండ్ ఇక్కడ ఉంది మన టెంట్. ఇప్పుడు చూడండి టైం అవుతా ఉంది. ఇప్పుడు 2:30 దాటుతా ఉంది. 2:24 అయింది గైస్. అంటే 3 గంటలు కాబోతుంది. ఇంతవరకు మనం ఇప్పుడైతే డిన్నర్ కంప్లీట్ చేసి ఇప్పుడు పడుకుంటున్నాం. ఇక్కడ బ్యాగ్ ఓకే పడుకోండి గైస్. ముగ్గురు అయితే బయట పడుకున్నారు. అండ్ నేను కెమెరామెన్ ఇంగుడు బయట లోపలైతే పడుకున్నాడు. ఇక మనం ఇద్దరు అయితే లోపల పడుకుంటాం. కాస్త అయితే చలి కాల్చుకుందాం అనుకుంటున్నా. చలి మాత్రం విపరీతంగా ఉంది. అయినా
ఇప్పుడు అయితే ఉంది అంటే 2:30 దాటుతుంది, ఇంకా పడుకోలేదంటే మార్నింగ్ అయితే లేవడం కాస్త కష్టం అవుతుంది. మార్నింగ్ లేవాలి మనం, సో దాని మీద మనం కూడా పడుకుందాం. ఓకే గైస్, ఫైనలీ చెప్పాలంటే మీకు గుడ్ నైట్, కలుద్దాం మార్నింగ్. బ్రో లే బ్రో. రా బ్రో బయటికి. గుడ్ మార్నింగ్ గాయ్స్, టైం చూడండి 8 అవుతా ఉంది. బాత్రూమ్ వస్తా ఉందంట, ఇది త్వరగా వెళ్ళొస్తాను, టేబుల్లో పెట్టుకుంటున్నాడు. ఇంకా వెళ్ళలేదు ఎవరు. ఇది ఇక్కడ మార్నింగ్ వ్యూ చూడండి. కళ్ళు మంట వాటర్ వస్తూ ఉంది, ఐస్ నుంచి కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నైట్ నిద్ర లేదు కదా, ఇప్పుడు త్వరగా లేచేసాం. ఇక మంట మొత్తం ఆరిపోయింది చూడండి. ఇవి చూడండి, వ్యూ బాగుంది కదా. పక్షుల కేరింతలు మాత్రం మధ్యపోతున్నాయి ఇప్పుడు మార్నింగ్. పొద్దున మార్నింగ్ 4ంటికి లేచేద్దామని పడుకునేది వీడు. సో ఇప్పుడు కూడా పడుకునే ఉన్నాడు. ఇక్కడ చూద్దాం, మంట మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు ట్రై చేస్తున్నాడు ఇతను, కాఫీ అయినా చేద్దామని. ఇప్పుడు ఎండ కూడా వస్తా ఉంది చూడండి. వీడు చూడండి, వాడు లేయలేదని ఇప్పుడు ఫైనల్ వాటర్ కొట్టేకైతే పోతున్నారు. చూద్దాం ఏమవుతుందో. లేచేతాడు. టెంట్ ముద్దాం. టెంట్దే కాస్త భయం, త్వరగా అయితే కాస్త టైం పడుతుంది. గైస్, ఇక టెంట్ అయితే మనం మూసేద్దాం, టైం అయింది కదా. వాళ్ళైతే కాఫీ చేస్తున్నారు, మన టైం లేట్ అవుతుంది, దానికోసం మనం టెంట్ అయితే తీసేద్దాం ఫస్ట్. ఎత్తి పెట్టుకున్నాడు వీడు. ఎవడు అదేమన్నా పోతున్నాడు. ఓకే, ఆల్రైట్ గైస్, ఇక ఈ ఛాలెంజ్ని మనం చేసాం కంప్లీట్. కానీ ఈ ప్లేస్లో ఎంత డేంజరస్గా గడిచిందంటే మాకు నిజంగా ఇది మా వీడియోస్లో చాలా హాంటెడ్ ప్లేస్లో గడిచిన రోజు నైట్ ఇది క్యాంపింగ్. అండ్ వెళ్దాం గైస్, ఇదే ఫైనలీ ఈ వీడియోలో. మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అండ్ మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద మనం వీడియో చేయడానికి ట్రై చేద్దాం. ఓకే గైస్, ఇక బయలుదేరుదాం. బాయ్ బాయ్.